ప్రభావం బయటికి వెళ్ళిపోయింది. ఎవరో నన్ను సపరేట్ గా ముట్టాలని గ్రహించాడనమాట. ఇక ఆ జన సమూహములో ఎప్పుడైతే ప్రభువు ఈ మాట అంటూ ఉన్నాడో ఆమెకి కూడా భయం వచ్చేసింది. హల్లెలూయా. గమనించండి, ఇలాగా విశ్వాసం అనేది ఎలా ఉండాలి అంటే ఏమి చేసినా కూడా దేవుడు సహాయము చేస్తాడని ప్రార్థన చేయాలి. రెండవది, దేవుడు సహాయము చేస్తాడని ముందుకు వెళ్ళాలి. హల్లెలూయా. ఇంకా ఒక గొప్ప భక్తుడు ఉన్నాడండి. ఆది కాండములో గొప్ప భక్తుడు అతడు. ఈ సృష్టికి ఆరంభములోనే ఉన్నటువంటి భక్తుడు. అతని పేరు నోవాహు. ఆది కాండము 6వ అధ్యాయం అంతటా ఉంటది. ఆది కాండములో 6వ అధ్యాయములో చూద్దాం.